మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ఈ వర్షపాతం వల్ల చాలా ఇక్కడ మన తుని నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా పొలాలు బాగా దెబ్బతిన్నాయి. ఇవాళ రైతుల్ని తుని నియోజకవర్గంలో వెళ్ళి రైతుల్ని పలకరించాం. వాళ్ళు పాపం ఎంత బాధతోటి ఉన్నా గానీ ఒక చిరునవ్వుతోటి నన్ను ఇవాళ పలకరించారు. నిజంగా ఒక గుండె ధైర్యం, రైతుని చూసి మనం గుండె ధైర్యం అనేది నేర్చుకోవాలి ఇవాళ రోజున. వాళ్ళు పాపం అసలు అంతా మా తుని నియోజకవర్గంలో అయితే దాదాపు 2000 ఎకరాలు పంట నష్టం జరిగింది. చాలా ఊళ్ళలో ఇప్పుడే చాలా ఒక 6, 7 ఊళ్ళు తిరిగేసి వస్తున్నాను నేను. చాలా నష్టం జరిగింది. ఈ ర ఈ పొలాల్లో నీరొచ్చేయడం మెయిన్ ప్రాబ్లమ్ డీసిల్టింగ్ చేయకపోవడం మూలాన అది ఆల్రెడీ నేను అధికారులతోటి మాట్లాడాను. వాళ్ళు వెంటనే డీసిల్టింగ్ చేపిస్తా అన్నారు. అలాగే రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందడుగులో ఉంటుంది. రైతులనే కాదు మన ప్రజలు కూడా ఇవాళ తుని టౌన్ రెల్లి కాలనీ వెళ్ళొచ్చాను. అక్కడ ఈ తాండవ నది వల్ల వాళ్ళు ఇళ్లలోకి నీరు వచ్చేసింది. వాళ్ళకు కూడా హెల్త్ హజార్డ్ గానీ, ఈ ఫుడ్ సప్లై గానీ ఇవన్నీ చేసొచ్చాం. తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. రానున్న రోజుల్లో కూడా మనకు ఫోర్‌కాస్ట్ చూపిస్తుంది. ఇంకో 3 రోజుల్లో మళ్ళీ వర్షాలున్నాయని. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ హెల్త్ కేర్ తీసుకోండి. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గాని అందరికీ ఊర్లో ఉన్న ప్రజలకు కూడా అలర్ట్ గా ఉండమని చెప్పాము. టైఫాయిడ్ గానీ, కొలెరా గానీ ఇవన్నీ వ్యాపించే ఎంతైనా ఉంది మనకి ఈ వర్షాల మూలాన, ఈ వాటర్ స్టాగ్నేషన్ మూలాన. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు మీ అండగా మేము ఉంటాం. మేడం ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పినట్టుగా మేము ఈ వరదను ఎలా నివారించాలంటే వరదను మనం ఎలాగ తగ్గించలేము, కానీ దీనివల్ల వచ్చే నష్టాన్ని ఎలా తగ్గించాలని దాని మీద ఒక అంచనా గురించి మేమంతా ఇక్కడికి వస్తాం. మా ఎస్సీ గారు, మా ఈ గారు. సో కొన్ని పాయింట్లు ఐడెంటిఫై చేసాము ఏ విధంగా చేయాలి అనే దాని మీద. మన ఆర్డీఓ గారు కూడా చూశారు. కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి కొన్ని అవసరమైతే ఫండ్స్ తీసుకుని కొన్ని ఆల్రెడీ గవర్నమెంట్ కి ప్రపోజ్ చేసాము. ఇప్పుడు పంపాలో రిజర్వాయర్ కి గేట్లు కానీ అవి కానీ ఆల్రెడీ శాంక్షన్ అయ్యినాయి. సో మిగతావి కూడా డీసిల్టేషన్ మేడం గారు చెప్పినట్టు అవన్నీ చేస్తానికి కూడా ప్రపోజల్ పంపిస్తాము. వీలైనంత వరకు దాన్ని ముంపుని తగ్గిస్తానికి ఇప్పుడు టెంపరీగా చేసుకుంటూ పర్మనెంట్ గా కూడా ఏం చేయాలనేది ఒక అంచనా కూడా చేసుకుంటూ భవిష్యత్తులో ఈ ముప్పులు లేకుండా చేస్తానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మన కాకినాడ జిల్లాలో ఇప్పటికి దగ్గరగా 2554 హెక్టార్లు మునిగిపోయినట్లుగా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగనే ఈ తొండంగి మండలంలో ఎస్పెషల్లీ ఎక్కువగా ముంపుకు గురైనటువంటి పొలాలని పరిశీలించడం జరిగింది. దగ్గరగా 1150 హెక్టార్లు ఇక్కడ ముంపుకు గురైనటువంటి పొలాలను పరిశీలించడం జరిగింది. ఊడ్చి 15 రోజులు మాత్రమే అయింది. సో కాబట్టి ఎక్కడైతే కంప్లీట్ గా ఇనండేట్ అయిందో అది కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే కొంచెం పైన సొతులు కనపడుతున్నటువంటి ఏరియాలో అయితే మళ్ళీ ఫోటోసిన్సిస్ జరిగి అది రివైవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎక్కడైతే డ్యామేజ్ జరుగుతుందో ఈ వాటర్ 2-3 days లో డ్రైన్ అవుట్ అయిన తర్వాత మనకి 100% డ్యామేజ్ అనేటువంటిది తెలుస్తుంది. అప్పుడు ఎన్యూమరేషన్ చేసి గవర్నమెంట్ కి ఇన్పుట్ సబ్సిడీ గురించి ప్రతిపాదనలు పంపించడం అనేది జరుగుతుంది. ఈ లోపు ప్రతి గ్రామంలో కూడా రైతులకి ఈ వాటర్ రిసీడ్ అయిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, అంటే ఒక 15 కిలోలు యూరియా, 15 కిలోలు పొటాష్ అది వేయటము, తర్వాత ప్రాపికానజోల్ కానీ, హెక్సాకానజోల్ కానీ ఈ తెగుళ్ళు అనేవి వ్యాపించకుండా స్ప్రే చేయమని వాళ్ళకి సూచించడం అనేది జరుగుతుంది. మాతో పాటు అగ్రికల్చర్ సైంటిస్టులు కూడా తిరుగుతున్నారు. వాళ్ళు కూడా రైతులకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పి ఆ పంటను కాపాడుకునేటువంటి విధంగా రైతుల్ని ఉత్తేజపరచడం జరుగుతుంది.